ఒకప్పటి వైసీపీ ఎమ్మెల్సీ అయినటువంటి అనంతబాబు గారి డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం గారి హత్య కేసులో ఈరోజు కొన్ని డెవలప్మెంట్స్ జరిగినాయి. కాకపోతే ఆ డెవలప్మెంట్స్ కేవలం ఒక కుట్రలోని భాగమే. కేవలము జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీ మీద బురద జల్లడానికే ఈ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయని చెప్పేసి కొంతమంది గుసగుసలాడుతున్నారు. కాకపోతే ఏంటి ఆ డెవలప్మెంట్స్ మీరు ఇక్కడ చూస్తే, డ్రైవర్ సుబ్రహ్మణ్యం సోదరుడికి ఉద్యోగము అని చెప్పేసి ఈరోజు వచ్చినటువంటి న్యూస్ ఇది. వైసీపీ నేత అనంతబాబు చేతిలో హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం సోదరుడు నవీన్కి రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కింద ఉద్యోగం కల్పించింది. ఎక్కడ? అవుట్సోర్సింగ్ కింద. ఈ విషయాన్ని కొంచెం గమనించాలి మీరు. ఈ మేరకు కాకినాడ జేసీ అంటే జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా నవీన్కు అపాయింట్మెంట్ లెటర్ అందజేశారు. ఇప్పటికే సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు వైద్య ఆరోగ్య శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం కల్పించిన విషయం తెలిసిందే. అలాగే వీరికి ఇంటి స్థలం కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు వచ్చినటువంటి న్యూస్ ఇది. అంటే ఎవరైతే సోదరుడు ఉన్నాడో నవీన్, ఎవరైతే సుబ్రహ్మణ్యం గారు చనిపోయిన సుబ్రహ్మణ్యం గారి సోదరుడు నవీన్కి అవుట్సోర్సింగ్లో ఉద్యోగం ఇచ్చారు. ఆల్రెడీ సుబ్రహ్మణ్యం గారి భార్య గారికి ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. ఎవరిచ్చారు అంటే పాత వైసీపీ హయాంలోనే ఆమెకి, అంటే చనిపోయిన సుబ్రహ్మణ్యం గారి భార్య అపర్ణ గారికి జూనియర్ అసిస్టెంట్గా వైద్య ఆరోగ్య శాఖలో మంచి ఉద్యోగం అన్నది, పర్మనెంట్ ఉద్యోగం అది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పుడు నవీన్ గారికి, సోదరుడు నవీన్ గారికి కూడా ఉద్యోగం ఇచ్చారు. దీని వెనకాల ఒక కుట్ర ఉంది. ఏంటి ఆ కుట్ర అర్థం చేసుకోవాలి అంటే కొంచెం జాగ్రత్తగా ఈ వీడియోని చూడాలి మీరు. మనము ముందుగా 2022 అప్పుడు వచ్చినటువంటి ఒక న్యూస్ ఎక్కడొచ్చింది? ద టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో ఒక ఆర్టికల్ రాశారు. దీని గురించి చాలా మంచి ఆర్టికల్ రాశారు. ఏంటి న్యూస్ అంటే, డ్రైవర్ సుబ్రహ్మణ్యం వైఫ్ అపర్ణకు ఉద్యోగం నియామక పత్రాన్ని అందజేసిన కలెక్టర్ ఇచ్చిన మాట ప్రకారం వైద్య ఆరోగ్య శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చిన ప్రభుత్వము అని చెప్పేసి ఇక్కడ ఒక ఫోటో కూడా ఉంది. కలెక్టర్ గారు అపర్ణ గారికి, అంటే చనిపోయినటువంటి సుబ్రహ్మణ్యం గారి భార్య గారికి అపాయింట్మెంట్ లెటరు అందజేస్తున్నారు. కింద మనం చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ అంశాలు కొన్ని ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా వినండి. కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య సంగతి తెలిసిందే. అవును, తెలుసు. ఇది ఎప్పటి ఆర్టికల్? 2022 ఈ హత్య జరిగింది. సోకాల్డ్ ఈ హత్య ఏదైతే జరిగిందంటున్నారో, మన సుబ్రహ్మణ్యం గారు చనిపోయింది 19 మే అర్ధరాత్రి, అంటే మే 20 పొద్దున 2022లో చనిపోయారు. ఈ ఆర్టికల్ అప్పటిది. కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య సంగతి తెలిసిందే. ఓకే, జగన్ సర్కారు ఆ కుటుంబానికి అండగా నిలిచింది. జాగ్రత్తగా మళ్ళీ చూడండి, అండగా నిలిచింది. ఓకే, ఇచ్చిన మాట ప్రకారం సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. ఎవరిచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. పర్మనెంట్ ఉద్యోగం, చాలా మంచి ఉద్యోగం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ చట్టం కింద అపర్ణకు ఉద్యోగం ఇచ్చారు. దేని కింద ఇచ్చారు? ఎస్సీ ఎస్టీ చట్టం కింద. మనం ఎప్పుడైనా సరే ఎవరికైనా ఉద్యోగం ఇవ్వాలంటే చట్ట పరిధిలో ఉండే ఇవ్వాలి. నాకు ఈ మనిషిని ఇచ్చిండు నేను ఇచ్చేస్తా, నాకు ఆ మనిషిని ఇచ్చిండు ఇచ్చేస్తా, ఈయన నా పార్టీ కార్యకర్త ఇచ్చేస్తా అంటే అట్లా కుదరదు. చట్టం ఉంది, చట్టం ప్రకారం ఇచ్చారు. కలెక్టర్ కృతికా శుక్ల స్పందన కార్యక్రమంలో ఉత్తర్వులను ఆమెకి అందజేసి, స్పందన కార్యక్రమం అప్పుడు నడిచేది కదా వైసీపీ హయాంలో, స్పందన అని చెప్పేసి దాని ప్రకారం ఆ కార్యక్రమంలో ఇచ్చారంట అపాయింట్మెంట్ లెటర్. ఓకే, అపర్ణ అర్హత ధృవపత్రాలను పరిశీలించి ఓకే ఏంటి కంపల్షనేట్ నియామక ఉత్తర్వులను జారీ చేయాలని ఎవరికి? కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఏ హనుమంతరావును కలెక్టర్ ఆదేశించారు. సారీ, కొంచెం చదవడంలో అది ఇది అయిపోయింది, ఏమనుకోవద్దు. ఓకే, ఆయనని ఆదేశించారు. ఎవరు ఆదేశించారు? కలెక్టర్ గారు ఆదేశించారు. ఎవరిని అంటే ఏ హనుమంతరావు గారిని ఆదేశించారు. హనుమంతరావు గారు ఉద్యోగం కూడా ఇచ్చేశారు. అపాయింట్మెంట్ లెటర్ని స్వయంగా కలెక్టర్ గారే ఇవ్వడం జరిగింది. అసలు విషయం ఇక్కడ ఉంది. ఏంటంటే కాకినాడకి చెందిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య సంచలనం రేపింది. ఎమ్మెల్సీ అనంతబాబు ఈ కేసులో అరెస్టు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అరెస్ట్ ఒక ఎమ్మెల్సీ మీద ఇమ్మీడియట్గా ఏదైతే జరిగిందో ఆ ఎమ్మెల్సీ మీద కేసు కట్టడం జరిగింది. వైసీపీ హయాంలోనే ఎమ్మెల్సీని అరెస్టు చేయడం జరిగింది. కాకినాడ సెంట్రల్ జైల్లో ఎమ్మెల్సీ ఉన్నాడు. ఆయన్ను ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెండ్ కూడా పార్టీ నుంచి చేశారు. నెక్స్ట్ ఆయన బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. బెయిల్ కూడా వేసుకున్నాడు అప్పట్లో, దాన్ని కూడా కోర్టు తిరస్కరించింది. మరోవైపు ఈ కేసును సిబిఐకి అప్పగించాలని సుబ్రహ్మణ్యం తల్లి అంటున్నారు. సుబ్రహ్మణ్యం గారి తల్లి అంట, చనిపోయిన సుబ్రహ్మణ్యం గారి తల్లి ఈ కేసును సిబిఐకి అప్పగించాలి. ఓకే, ఈ మేరకు గవర్నర్, సిపి, డీసీపీలకు లేఖ రాశారంట. తల్లిగారు, సుబ్రహ్మణ్యం గారి తల్లిగారు లేఖ రాశారు.
ఓకే, నో డౌట్ తల్లి కాబట్టి ఆ ప్రేమ అన్నది ఉంటుంది. కాకపోతే ప్రభుత్వం ఏం చేయగలదో అంతా ఇక్కడ ప్రభుత్వం చేసింది. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం గురించి రాయలేదు, సరే రాశారు కింద, కానీ డీటెయిల్ లేవు. ఏంటంటే భూమి, ఎప్పుడైతే ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయో ఆ కుటుంబానికి ఇల్లు కట్టుకోవడానికి కొంత భూమిని కూడా ఇస్తారు. అది నేను చెప్తా. ఇది 2022లో వచ్చినటువంటి ఆర్టికల్. డేట్ చూసుకుంటే 21 జూన్ 2022లో వచ్చినటువంటి ఆర్టికల్. ఇప్పుడు మళ్ళీ ఇదే దీంట్లోనే ద టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలోనే ఈరోజు మే 30, 2025 ఉదయం 9:42 మళ్ళీ ఒక ఆర్టికల్ వచ్చింది. ఏమని ఇచ్చిందంటే సేమ్ ఇదే, డ్రైవర్ సుబ్రహ్మణ్యం బ్రదర్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి ఇచ్చారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రభుత్వం అతని కుటుంబానికి అండగా నిలిచింది. అప్పుడు కూడా నిలిచింది అని రాశాడు వైసీపీ కుటుంబం, ఇప్పుడు కూడా నిలిచింది అని చెప్పేసి రాస్తున్నాడు. ఓకే, సుబ్రహ్మణ్యం సోదరుడు నవీన్కు ఉద్యోగం ఇచ్చారు. భార్యకి ఇదివరకే ఉద్యోగం కల్పించింది. ఎవరు కల్పించారు అన్నది క్లారిటీగా రాయాలి. వైసీపీ ప్రభుత్వంలోనే కల్పించారు, ఆ మాట రాయలేదు. ఓకే, ఏంటి స్థలం విషయంలో ఉన్న సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. కేసును తిరిగి విచారించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇదే కుట్ర. ఎందుకంటే ఎక్కడ ప్రత్యేక చర్యలు అవసరము, ఎక్కడన్నా అన్యాయం జరిగింది అంటే అవసరం. ఆల్రెడీ ఆ మనిషి మీద కేసులు పెట్టారు, రిలవెంట్ కేసులు పెట్టారు. అది కాకుండా అప్పట్లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. ఎప్పుడు మే 24, అంటే ఈ సంఘటన మే 20 రోజు తెల్లవారుజామున జరిగితే మే 24, 2022 రోజే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్లో క్లియర్గా వీళ్ళు ఏమని రాశారు అంటే ఆల్రెడీ అనంతబాబు గారే ఒప్పుకున్నారు, కారులో ఘర్షణ జరిగింది, ఆ ఘర్షణలో భాగంగా కింద పడిపోయి దెబ్బలు తగిలి చనిపోయాడు అని చెప్పేసి ఒప్పుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ మొత్తం వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో. అట్లాంటప్పుడు ఎలాంటి తప్పు జరగనప్పుడు మళ్ళీ ఈ కేసు ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ తిరిగి విచారణ జరపాలి అన్న అవసరం ఏముంది? ఒకటి. నెక్స్ట్, న్యాయ సలహాదారుని నియమించి విచారణ అధికారిని మార్చారు. ఎందుకు మార్చారు? విచారణ అధికారి ఆల్రెడీ ఆ అధికారికి నిజాలని తెలిసినప్పుడు విచారణ అధికారిని మార్చవలసిన అవసరం ఏమొచ్చింది? ఈ కేసులో నిజాలు నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తుంది. ఈ కేసులోనే కాదండి, అన్ని కేసులలో ప్రయత్నించాలి. కేవలం రాజకీయాలు ఉన్న కేసుల్లోనే ప్రయత్నిస్తాము అంటే ఎట్లా? ఇది ఇక ఇంకా డీటెయిల్లోకి వెళ్తే కుట్ర అన్నది ఇంకా బలపడుతుంది. ఎట్లా బలపడుతుంది అంటే నవీన్కి ఉద్యోగం, ఏం ఉద్యోగం ఇచ్చారు? అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చారు. ఓకే, ఇక్కడ చూద్దాం డీటెయిల్గా. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఇదే విషయం అప్పుడు కూడా రాసిండు. సుబ్రహ్మణ్యం సోదరుడు వీధి నవీన్కు ఉద్యోగం ఇచ్చింది. ఓకే, ఏం ఉద్యోగం ఇచ్చింది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ద్వారంపూడిలోని ఎస్సీ సంక్షేమ హాస్టల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చిందంట. ఎక్కడిచ్చింది? ఎస్సీ సంక్షేమ హాస్టల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అన్నది ఇవ్వడం జరిగింది నవీన్కు. సుబ్రహ్మణ్యం కుటుంబం ఇబ్బందుల్లో ఉండడంతో అండగా నిలిచింది. నవీన్కు ఉద్యోగం ఇచ్చింది. ఈ మేరకు కాకినాడ జేసీ రాహుల్ మీనా నవీన్కు నియామక పత్రం జాయింట్ కలెక్టర్ ఇందాక చెప్పిన. ఇక్కడ ఒక్క విషయం మీరు గమనించాలి, ఇప్పుడు రాబోతుంది. ఈ కుట్ర అని చెప్పేసి అంశం ఎందుకు వచ్చింది అంటే దీని వెనకాల ఒక కారణం ఉంది. ఇప్పటికే డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకి 2023లో ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇచ్చిన సంగతి తెలిసింది. 2023లో వైసీపీ ప్రభుత్వం ఒక మంచి ఉద్యోగాన్ని వైద్య ఆరోగ్య శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఒక పర్మనెంట్ ఉద్యోగాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పటికే ఇచ్చింది. అలాగే సుబ్రహ్మణ్యం కుటుంబానికి కాకినాడ జిల్లాలో రౌతలపూడి మండలంలో స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. స్థలం కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళు ప్లేస్ కూడా చూపించారు. ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం, ప్లేస్ కూడా చూపించారు. కానీ ఆ స్థలంపై కొన్ని అభ్యంతరాలు రావడం, ఆ స్థలం సరిగ్గా లేకపోవడంతో మరో చోట స్థలం ఇవ్వాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మాకు ఈ స్థలం వద్దు, వేరే చోట ఇవ్వండి అని చెప్పేసి కలెక్టర్కి వినతి పత్రం అన్నది అందజేశారు. ఎవరైతే సుబ్రహ్మణ్యం గారు చనిపోయారో ఆ సుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులు. ఓకే, కాకపోతే ఉద్యోగం ఇచ్చింది 2023లో. ఈ వినతి పత్రము ఇది అయ్యేసరికి ఎలక్షన్లు వచ్చినాయి. మనందరికీ తెలుసు, ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి, తర్వాత ఎలక్షన్స్ అనౌన్స్ అయినాయి, దాని తర్వాత ఎలక్షన్స్ అయినాయి, దాని తర్వాత రిజల్ట్ రావడం వల్ల ఈ స్థలం అన్నది వేరే చోట కేటాయించలేకపోయారు. ఆల్రెడీ ఇచ్చేసిన స్థలము అది వద్దంటే మరో చోట కేటాయించాలి, ఇది చేయలేకపోయారు. కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేయాలి?
స్థలం ఏదైతే కేటాయించారో ఆ స్థలం ఏదైతే నచ్చలేదో వేరే చోట స్థలాన్ని కేటాయించాలి. అది పని కరెక్ట్, ఆ పని చేస్తే కరెక్ట్. కానీ అది చేయకుండా ఈరోజు సరే చేస్తాం అంటున్నారు, చేస్తారేమో చూద్దాం. ఈరోజు సోదరుడికి మరొక ఉద్యోగం అవుట్సోర్సింగ్ ఏం అవసరం? నేను అంటున్న విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి, లాజికల్గా ఆలోచించండి. ఉద్యోగం లేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు. ఈ రోజు కూడా రోజుకి 100 రూపాయలు సంపాదించుకోలేకపోతున్నటువంటి ప్రజానీకం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. 100 రూపాయలు రోజుకు సంపాదన లేనటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వచ్చు. కుటుంబానికి నష్టం జరిగితే ఆల్రెడీ ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు, జూనియర్ అసిస్టెంట్గా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు, చాలా మంచి పోస్ట్ అది. ఇచ్చినాక అదే కుటుంబానికి మళ్ళీ వేరే పోస్ట్ అనేది, వేరే ఉద్యోగం అనేది ఏమవసరము? ఇక్కడే కుట్ర అనేది బయటపడుతుంది. నెక్స్ట్ చూసుకుంటే అలాగే ప్రభుత్వం డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో సంబంధించిన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ముప్పాళ్ళ సుబ్బారావును న్యాయ సలహాలకు స్పెషల్ లాయర్గా నియమించారు. ప్రభుత్వము న్యాయ సలహాలకి స్పెషల్ లాయర్గా ఒక లాయర్ని నియమించారు. మరోవైపు ఇది జాగ్రత్తగా, మరోవైపు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఇటీవల డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని కలిశారు. ఇది అసలు కుట్ర, ఇది అసలు సిసలు కుట్ర. డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారి కుటుంబాన్ని ఎవరు కలిశారంటే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు కలిశారు. ఈయన ఏం చేస్తున్నాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆయన కుటుంబాన్ని, కోడికత్తి సీను ఉన్నాడు, వీళ్ళని కలిసి మొత్తానికి వైసీపీని ఎక్కడో ఒక చోట ఇబ్బంది పెట్టాలనే కార్యక్రమం చేస్తున్నాడు. వైసీపీ న్యాయంగా ఆ పని చేసిండు అన్న ఆరోపణ రాగానే ఆ ఎమ్మెల్సీ అనంతబాబు గారిని పక్కకు తొలగించింది. ఎమ్మెల్సీ అనంతబాబు గారి మీద ఎఫ్ఐఆర్ చేసి ఆయన జైలుకు పంపించింది. ఆయనకి బెయిల్ కూడా రాని పరిస్థితులు ఆ రోజుల్లో చూసినాం మనం. అన్నీ చేసింది. ఎవరైతే సుబ్రహ్మణ్యం గారు ఉన్నారో ఆ సుబ్రహ్మణ్యం గారి కుటుంబాన్ని ఆదుకుంది. ఇంత చేసినప్పటికి కూడా ఈరోజు మళ్ళీ అదే కేసులో ఆ కుటుంబాన్ని దగ్గరికి చేర్చుకోవాలని చెప్పేసి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం పడేశారు. ఇంత దారుణమా? నెక్స్ట్ మనం చూసుకుంటే ఇటీవల సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని కలిశారు. ఎవరంటే ఏబి వెంకటేశ్వర్ గారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో తిరిగి తెరవాలని, ఇది చాలా ఇంపార్టెంట్, తెరవాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆదుకోవడానికి చర్యలు తీసుకుంది. అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం, ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఆదుకోవాలని చెప్పేసి ముందుకు రావడము, ఇది చూస్తుంటే ఇంత ప్రోయాక్టివ్గా నిజంగా ఒక సామాన్యుడు వెళ్ళి వినతి పత్రం ఇస్తే చేస్తారా పనులు? ఇప్పుడు నేను వెళ్ళి నాకు ఇల్లు లేదు, నిజంగానే లేదు, నాకు ఇల్లు లేదు, నాకు ఇంటి స్థలం కేటాయించండి అయ్యా నాకు ప్రభుత్వం నుంచి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా ఇంటి స్థలం కేటాయిస్తారా? కేటాయించరు. మరి ఇక్కడ ఎందుకంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు కదా, ఆయన పనే ఇది, ఆయన స్పెషల్గా దీనికోసమే సాగుతున్నారు. ఇది ప్రస్తుతం పరిస్థితి. 2022 మే 20న సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యారు. ఈ కేసులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రధాన నిందితుడు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో దళిత ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసే పనిలో ఉన్నారు అని చెప్పేసి. ఎందుకంటే చెప్పాను కదా, కుట్రలో భాగం, ఏదో ఒక విధంగా ఏదో ఒక రకంగా బురద జల్లాలి వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి అని చెప్పేసి కేవలం ఒకే ఒక కారణంతో ఈ కేసులు అన్నీ తోడుతున్నారు. కేవలం ఇదని కాదండి, వేరే కేసులు కూడా తోడుతున్నారు. ఈ విషయం మీదనే స్పెషల్గా ఏబి వెంకటేశ్వరరావు గారిని నియమించారు అన్నట్టుగా కనిపిస్తున్నది, క్లారిటీగా కనిపిస్తున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కేసులో మళ్ళొకసారి చెప్తున్నాను, ఈ విషయంలో వైసీపీ చాలా క్లారిటీగా ఉన్నది, ముందు నుంచి చాలా క్లారిటీగా ఉంది. ఈ సంఘటన జరగగానే ఇమ్మీడియట్గా చేసిన పని ఏంటంటే వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు గారిని తొలగించడం. రెండో పని ఏంటంటే ఎమ్మెల్సీ అనంతబాబు గారి మీద ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయడం. మూడో పని ఏంటంటే ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం. నాలుగో పని ఆయనకి బెయిల్ రాకుండా గట్టిగా లాయర్లు వాదించడం. అప్పట్లో బెయిల్ రాలేదు, ఇందాక నేను చెప్పిన, వాదించడం. అన్ని పనులు కరెక్ట్గా చేసింది వైసీపీ. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? ఒక వ్యక్తి తప్పు చేశాడు. ఇప్పుడు ఎంత మంచి బ్రాండ్ బియ్యం కొన్నా కూడా 25 కేజీలలో యాడ్నో ఒక చోట ఒక బియ్యపు గింజో 2 బియ్యపు గింజలో పాడైపోయినవి ఉంటాయి. అట్లా అని చెప్పేసి మనం అవి తినలేం కదా, తీసి పక్కన పడేస్తాం. ఉన్నాయి కదా అని చెప్పేసి మొత్తం సంచిని కూడా పక్కకు పడేయం కదా, తీసి అదే సంగతి జరిగింది. అంత పెద్ద పార్టీ వైసీపీ, ఆ పార్టీలో టీడీపీలో లేరా? టీడీపీలో రాలేదా?
చాలా వచ్చినాయి. నేను చెప్పుకుంటూ పోతే చాట భారతం ఉంది. చాలా వచ్చినాయి. జనసేనలో రాలేదా? మొన్నటికి మనం చూసినాం. మహిళల మీద ఎంత దారుణం. చాలా వచ్చినాయి. అట్లని చెప్పేసి పార్టీ మూసేసుకుంటారా, లేదా పార్టీకి ఆపాదిస్తారా? ఒకసారి ప్రజలు ఈ విషయం మీద స్పందించాలి. ఒక లైక్ కొట్టండి వీడియోకి. ఒక లైక్ కొడితే ఈ వీడియో అన్నది ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది. ప్రజలకి నిజాలు తెలుస్తాయి కాబట్టి, వీడియో వైరల్ అయితే ప్రజలకు నిజాలు తెలుస్తాయి కాబట్టి తప్పకుండా ఒక లైక్ కొట్టడము, షేర్ చేయడము వీడియోని మర్చిపోవద్దు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ విషయం మీద ఏబి వెంకటేశ్వరరావు గారి కుట్ర ఇందులో ఉందా లేదా అన్న విషయం మీద తప్పకుండా స్పందించండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.